తర్వాత తెలంగాణ ఆవిర్భావ సభ మా పార్టీ ఆఫీసులో చేసుకున్నాం. ఈసారి మేము కూడా తెలంగాణ ఆవిర్భావం గట్టిగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఖచ్చితంగా చేయాలన్నా మాకు కూడా నాయకత్వ ఆపర్చునిటీ మీరు ఇచ్చినప్పుడు మమ్మల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము పిలిస్తే ఈసారి నవనిర్మాణం అనే సభతో వచ్చిండు. నవనిర్మాణం అంటే పుట్టకొట్టుడా అన్న, మీకు అట్లా అర్థమైందా? నవనిర్మాణం అంటే మీరేం తెలుసు కదా అన్న మీకు. సాయన్న ప్లీజ్ మాట్లాడి నేను విన్నా కదా, మీరు మళ్ళీ మాట్లాడండి. మాట్లాడింది నేను విన్నా, నన్ను మాట్లాడండి. వర్మ గారు ఇది ఒక్కసారి మీరు ఆలోచించాలి. నేను ఇంతసేపు సైలెంట్ గా ఉన్నా, మీరు ఇస్తాను క్రాస్ టాక్ చేస్తాను. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు రెండు విషయాలు నన్ను మాట్లాడియండి అన్న. ఇప్పుడు నవనిర్మాణం అంటే మీకు ఏమర్థమైంది? నవనిర్మాణం అంటే తెలంగాణకు వ్యతిరేకమా అన్న? నవనిర్మాణం అంటే మీకు ఏమర్థమైంది? తెలంగాణకు వ్యతిరేకమా? ఇన్ని రోజులు నవనిర్మాణం అని పెట్టుకోండి సార్. నవనిర్మాణం అంటే మళ్ళీ పునరుత్తేజం తెచ్చుకుంటున్నాం అర్థం వస్తుంది. ఒక్క నిమిషం చెప్పని. తెలంగాణ 14-12 సంవత్సరాల తర్వాత నవనిర్మాణం సార్, ఇదే కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన తర్వాత కేసీఆర్ గారిని ప్రశ్నించిందండి. మీరేం చేయలేదు తెలంగాణ, మీ కుటుంబం కాంగ్రెస్ అదే కాంగ్రెస్ పార్టీని ఈరోజు మేము అడుగుతున్నాం. మీరు ఏం చేశారు మీరు ప్రశ్నించారు, మీరు చేయండి. కానీ మీరు నవనిర్మాణం అంటే తెలంగాణ నవనిర్మాణం ఏ పార్టీ చేస్తారు సార్? ఒక్క విషయం మనం మాట్లాడి కాంట్రడిక్షన్. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేయలేదని ప్రశ్నించాం మిమ్మల్ని, మేము మిమ్మల్ని అడుగుతున్నాం చేయమని. ఇప్పుడు నవనిర్మాణం కాంగ్రెస్ ఏ రోజు నవనిర్మాణం అని చెప్పలేదండి. మీరు ఇప్పటిదాకా నాకు అర్థం కాదు. తెలంగాణ సెంటిమెంట్, తెలంగాణకి మీరు అకార్డింగ్ టు యువర్ రూల్స్ అండ్ ఫ్రాంచైజ్ చూస్ చేస్తా ఉంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి మాత్రం చెప్పాలి, మీరు ఖచ్చితంగా తెలంగాణ కోసం పోరాడిన వేదుల్లో మీరు ఒకరు. కానీ మీరు ఒక స్ట్రాటజీ మీ పార్టీ తెలంగాణ అమరులకి చేస్తాం, దానికోసం మీరు నవనిర్మాణం ఇలాంటివి చెప్పండి. అంతేగాని ఓ తలాతోక లేకుండా ఒక దిక్కుమార్గం తీసుకొచ్చారు. ఒక నిమిషం, వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, క్రాస్ టాక్ ఎందుకు చేస్తారు? అయితే సాయి గారు మీరు ఇందాక ఏం మాట్లాడారంటే హైదరాబాద్ లా మార్వాడీలు ఉన్నారు, మరాఠాలు ఉన్నారు, బాంబే నుంచి ఉన్నారు, బెంగళూరు నుంచి ఉన్నారు, డిఫరెంట్ రీజన్స్ నుంచి ఉన్నారు. దాన్ని తెలంగాణ స్వాగతిస్తుంది ఖచ్చితంగా. నిన్న ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారు చెప్పింది అదే కదా. ఆయన మాట్లాడితే ఏమో అది ఇంకొక రకంగా మీరు దాన్ని ప్రాంతీయవాదంగా రాజస్థాన్ లో గుజరాత్ రాష్ట్రానికి నవనిర్మాణం మీరు చెప్పినట్టు ఆలు పెట్టుకుంటారా? ఒక నిమిషం ఉండండి, మీ టైం అదండి. మీరు ఏది అడిగినా పెట్టుకున్నారు. మా వాళ్ళు ఏదో సబ్జెక్ట్ కూడా నడిపించారు చీఫ్ గెస్ట్ ఆయన పార్టీ అండి. తెలంగాణ గౌరవించాడు కాబట్టి వచ్చాడు. తెలంగాణ నవనిర్మాణం అంటే అది ఏం భూత పదం కాదు. జూన్ 2 అంటే తెలుసా తమ్ముడు నీకు? జూన్ తెలుసా తమ్ముడు నీకు? అలా ఇప్పుడు నేను 2 ఫోటోలు పంపిస్తా. తెలంగాణ ఉద్యమంలో నేను పాల్గొన్నది మర్చిపోకండి. అదే వేదిక కాదు. నేను అదే చెప్తున్నా. సాయి ప్రజ్ఞత్ ఒక్క నిమిషం. సో కిరణ్ ఒక్క నిమిషం, నేనేమంటున్నాంటే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ జనసేన వారికి సమాచారం అందించండి. తెలియకుండా మాట్లాడేసి ఏదో మాట్లాడితే అది మీకే మంచిది. అన్న ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణకు ఒక్క రూపాయి అయినప్పుడు ఏమైనా మీ కాంగ్రెస్ నాయకులు ఎక్కడ పోయారు అన్న? మళ్ళా కూడా చెప్తున్నా, తెలంగాణ కాదా? ఇలాంటి దురంకారం మాటలకే రాష్ట్రం ఏర్పడింది. 1969 అన్న మొదలైంది. టైం లేదు కిరణ్. మీరు ల్యాండ్ అయితే పేలుస్తామని చెప్పారు. సరే ఓకే సాయి ఒక్క నిమిషం. కిరణ్ సార్, ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధి వాళ్ళ పార్టీ గురించి వాళ్ళు ఏమైనా మాట్లాడవచ్చు, తెలంగాణ ప్రాంతం గురించి కూడా మాట్లాడవచ్చు. కానీ మాకేదో తెలియదు, ఉస్మానియా రండి, హైదరాబాద్ రండి, బిర్యానీ లేపిస్తారు, అయితే మేము ఏది ఎట్లాంటిది నేర్పిస్తాం. సార్, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎవరు ఇక్కడ ఏమి
చావ చచ్చిన వాళ్ళు లేకపోతే ఉద్యమ స్ఫూర్తి లేని వాళ్ళు ఎవరు లేరు. మేము మీకు ఏం- 1970లోనే 400 మంది ప్రాణత్యాగాలు జరిగినాయి. జయ ఆంధ్ర అన్నం పెడతామన్నాము, ఇక్కడ ఆంధ్ర సున్నం పెడతామన్నాము ప్రజలు బ్రదర్. చేతకాని వాళ్ళు ఎవరేం లేరు. ఎవరు కాబట్టి చేతకానికి అక్కడ ఉండదు బ్రదర్. మాటలు మాట్లాడడం ఓకే. తీవ్రంగా ఖండిస్తున్నా. కొంచెం నేర్చుకోండి, సోదరుడు కొంచెం. మాటలు మాట్లాడకూడదు. కొంచెం అధికారం తప్పది. ఉన్నది, అది ఉండగా ప్రవర్తించండి. ఇప్పుడు ప్రాంతాలుగా ఉండగా విడిపోయాం. ప్రవర్తించినప్పుడే కదా మంచిగా అందరం మాట్లాడతారు. కలిసి ఉంటున్నాం. అందరూ మేము ఎవరి ఏమన్నాము? పనులు వాళ్ళు చేసుకుంటా ఎవరి ఈ సమస్యలు ప్రభుత్వాలు ఏంది? ముందుకెళ్తా ఉన్నాం. మీ ప్రాంతానికి రాజకీయంగా మాట్లాడుతూ సంబంధించినటువంటి నేర్చుకుంటే బాగుంటది. హైదరాబాద్ తమ్ముడు advantage గురించి మాట్లాడకండి. ఉంది. అటువంటి హైదరాబాద్ ని మించిన తమ్ముడు రాజధాని గురించి మాట్లాడకండి కట్టుకొని మీరు. ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప పాయింట్ పార్లమెంట్ పాయింట్ చేసేటువంటి మాట్లాడండి. ప్రయత్నం మా ప్రాంతంలో చేసుకుంటా ఉన్నాం. హైదరాబాద్ చేసుకోండి. తెలంగాణ ఎవరు ఈ విధంగా మేము రామా? చేస్తే సంక్రాంతికి మీకు మేము రామా? గ్లోబల్ మేము సిటీగా రామా? వచ్చేటువంటి హైదరాబాద్ లో ఈ విధమైనటువంటి వాతావరణం చేస్తే అది హైదరాబాద్ సంక్రాంతికి మేము రామా? కోరుకొండలకు ఆంధ్రాకి వస్తాం కదా. అటువంటి కార్యక్రమాలు చేయొద్దు దయచేసి. మాకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ భారతదేశంలో భాగం. ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు వెళ్ళొచ్చు. రావచ్చు, మీ పోవచ్చు. ప్రాంత ప్రజలకు ఇచ్చేటువంటి 100% అందరికీ హక్కు ఉంది. మా ప్రాంత సమయం, ప్రజలకు సందర్భం, గౌరవాన్ని తేదీ, దృష్టిలో పెట్టుకొని విధి మాట్లాడాలి. విధానం. సాయన్న నిన్న పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ లో కూడా రేవంత్ రెడ్డి గారిని గౌరవిస్తున్నానే చెప్పిండు. మీరు అది దాన్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఎవరేం చేయలేరు. మీరు కొన్ని విషయాలు ఆలోచించాలని ఒక మాట మాట్లాడేటప్పుడు ఆయన వచ్చి తెలంగాణ యువతకి అవకాశం ఉద్యమకారులు అయితే తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులు అయితే తెలంగాణ యువత అవకాశాన్ని తెలంగాణ ఉద్యమకారుల కోసం సరే అందరూ సమన్వయం పాటించండి. మరి దానికి ఇంకెందుకు ఒకటి ఒకటి ఇంకా పెంచుకోవడం మంచిది కాదు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారా మీరు? కదన్నా, దాని మీద ఎందుకు మాట్లాడరన్నా? మాట్లాడండి. ఎవరైనా కానీ బ్రదర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చిన్నప్పటి చాలా గారు. మంది తెలంగాణ వ్యతిరేకించినా కూడా చిన్నప్పటి గారు మాట్లాడండి. సార్ వర్మ గారు, ఇవన్నీ కూడా అసలు అక్కడికి పోయి వివాదం లేపితే తప్పితే ఎవరం కుదరదని పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారు. కానీ వాస్తవంగా ఇక్కడ డిఎస్సి అభ్యర్థులకు సంబంధించినటువంటి స్కామ్ ని డైవర్ట్ చేయడానికి, అక్కడ 10 ఎకరాల కోడి చెరువుకు సంబంధించిన సబ్జెక్టు డైవర్ట్ చేయడానికి, వీటన్నిటి కోసం పోయి ఇలా అమరావతి రైతులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి విషయాలు కానీ వీటన్నిటిని డైవర్ట్ చేసినటువంటి సబ్జెక్ట్ కోసం పవన్ కళ్యాణ్ గారిని బావుగా వాడారు. పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారు ఎలా వాడతారు? హైదరాబాద్ కే బిర్యానీ చేయడం నేర్పినటువంటి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని ఎలా వాడటమో తెలీదా? అందుకని పవన్ కళ్యాణ్ గారిని ఈ సబ్జెక్ట్ అన్నింటినీ డైవర్ట్ చేయడానికి డైవర్ట్ పాలిటిక్స్ అవినాష్ రెడ్డిని వాడినట్ట, బాబాయ్ చంపడానికి అవినాష్ రెడ్డిని వాడినట్ట. ఏం మాట్లాడుతున్నావు? సరే సరే ఓకే విజయన్న వైసీపీ వాళ్ళకి వచ్చింది వ్యక్తిగత దూషణ తప్ప వాళ్ళకి ఇంకేం రాలేదు. వాళ్ళ రాజకీయ మనుగడ నడుస్తుంది వ్యక్తిగత దూషణల వల్ల అన్న. వైసీపీ రాజకీయ మనుగడ నడుస్తుంది వ్యక్తిగత దూషణల వల్ల. పాలసీ డిబేట్ పెడితే రారు వాళ్ళు. ఆయనే మాట్లాడు DSC. వాటి మీద మాట్లాడండి అయ్యా. వాటన్నిటిని డైవర్ట్ చేసే ఆరోపణలు ఏంటో మీకు సరైన సార్ ఇది ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ కాదండి బాబు. విజయ్, ఇది ఆంధ్ర పాలిటిక్స్ కాదు. మీ ఇద్దరు వ్యక్తిగత దోషాలు కాసేపు ఆపితే ఇవాళ మీరు ఆంధ్ర ఉద్యమం కోసం చెప్పారు, ఆంధ్ర ఒక ప్రైడ్ కోసం. కానీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం కూడా తెలంగాణ ప్రైడ్ కోసమే జరిగింది. ఈ రెండింటికి చాలా సారూప్యత. ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యాన్ని కాపాడుకోవడానికి జై ఆంధ్ర మూమెంట్ అన్నది ఇవాళ తెలంగాణ ప్రైడ్ ని కాపాడుకుంది. దర్శిత్ బాగా చెప్పాడు. ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి రూపాయలు అంటే దాని నుంచి ఉద్యమం నేపథ్యంలోనే ఇవాళ రాష్ట్ర సాధన. వాళ్ళు వచ్చి మాకు దయాధర్మపేక్షలతో రాష్ట్రానికి రూపాయి ఇస్తాం అర్థిస్తాం అంటే కుదరదని మన హక్కులు మనం సాధించుకోవడానికి ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం. మీరు ఉద్యమంలో మీ వీడియోలు చూపించక్కర్లే, మీ గురించి మాకు తెలుసు. మీరు ఖచ్చితంగా ఉద్యమ నాయకుడే. రైట్. యూనివర్సిటీ నుంచి వచ్చిన ఉద్యమ నాయకుడే, పటాన్చెరు నుంచి మీ ఉద్యమ నేపథ్యం నాకు తెలుసు. మీ ఇద్దరు ఉద్యమ నాయకులే. కానీ ఇవాళ ఒక కాంక్షతో ఏర్పడిన రాష్ట్రానికి నవనిర్మాణ దీక్షను మీరు పెట్టిన తర్వాత ఇవాళ రాష్ట్ర దీక్షకి రాష్ట్రం ఇవాళ సత్ఫలితాలు ఇచ్చుకుని 12 సంవత్సరాల తర్వాత పురోగతి సంతరించుకుంటున్న దగ్గర మీ పార్టీ నిర్మాణమా లేకపోతే తెలంగాణని మీరు ఏ ప్రాస్పెక్ట్ లో నిర్మిస్తారు అది కూడా చెప్పాలి కదా. ఆ ఎజెండా ఎక్కడ లేకుండా సభ రద్దుకి ఇచ్చిన కారణాలు